స్తోత్రం ప్రభువా. ఈ లోకములో ఈ భూమి మీద జీవిస్తున్నాం, అల్పులమే, గొప్పవారం కాదు నాయన, దీనులమే, దరిద్రులమే తండ్రి. అయినను నిన్ను నమ్ముకొని జీవిస్తున్నాం ప్రభువా. నీ మీద ఆనుకొని ఆధారపడి జీవిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ వలన అభిషేకించు, ఆత్మ బలముతో నింపిన ఆయన నీలో మేము బలముగా పనిచేయాలి. నీ కొరకు అయా శక్తి గలవారమై నిలబడాలి. అందుకు కావలసిన నీ వాక్య మాతో అయా వినిపించండి, మాట్లాడండి. నీ ఆత్మ ద్వారాగా నీ కార్యము జరిగించి, ఇంకా ఎవరైనా నీ సన్నిధికి రావలసిన వారు ఉంటే వారిని కూడా త్వరగా ప్రేరేపించి నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. దేవుడు తన వాక్యము ద్వారాగా అనేక సంగతులు తెలియపరచాలని దేవుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు భూప్రపంచంలో జాతులు వేరువేరుగా ఉన్నా కానీ, కులాలు వేరువేరుగా ఉన్నా కానీ, బైబిల్ అంటది మానవులందరూ ఒక్కటే. అయితే ఈ మానవులలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటున్నాయి. ఏంటి అని అంటే, కొంతమంది దేవుళ్ళు చాలామంది అనేవారు ఉన్నారు. కొంతమంది దేవుడు ఒక్కడే అన్నవారు కూడా ఉన్నారు. ఒకవేళ ఈరోజు ఇక్కడ ఉన్నవారమైన మనమందరము దేవుళ్ళు ఎంతమంది అని నమ్మొచ్చాం? మనం ఒక్కడే దేవుడు. స్తోత్రం. ఆయన భూమిని ఆకాశమును ఏమండి సృష్టించినవాడు అని మనము తెలుసుకున్నాం. ఈరోజు అంటే ప్రభుని నమ్మినా నమ్మకపోయినా ఏమండి, ప్రార్థన చేసేవారు, ప్రార్థన చేయనివారు, ఈ రెండు మాటలు మనం ఈరోజు తెలుసుకుందాం. దేవుని యొక్క ఆలోచన నాకు ఆ తలంపు కలిగించాడు. ఆ తలంపుతోని బైబిల్ గ్రంథాన్ని చూస్తే నాకు ఆ వాక్యాలన్నీ కనబడ్డాయి. అవి మీకు తెలియపరచాలని, మీరు కూడా ఆలకించాలని. ఒకవేళ బైబిల్లో చెప్పబడిన మాటల ప్రకారముగా చేస్తున్నామా? అలా చేయకపోతే ఏంటి? లేక బైబిల్లో ఉన్న ప్రకారముగా చేస్తామా? అలా చేస్తే ఏంటి? ఈ రెండు మాటలు మనం ఈరోజు తెలుసుకోవాలి. ఒకటి, ప్రార్థన చేయని వారిని గూర్చి ముందు బైబిల్లో ఉన్న విషయాన్ని చూద్దాం. ప్రార్థన చేయని వారు కూడా చాలామంది క్రైస్తవులు కూడా ఉన్నారు అన్నట్లుగా బైబిల్ చూపిస్తుంది. క్రైస్తవుల్లో కూడా
ప్రార్థన చేయకుండా జీవించిన వారు ఉన్నారని బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితులు ఏమయ్యాయి? దేవుడు నమ్ముకొని కూడా, దేవుడు ఒక్కడని తెలుసుకొని కూడా, దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయకుండా జీవితాన్ని భూమి మీద గడిపేవారు కూడా ఏమవుతారు, ఏమయ్యారు? ఒకవేళ దేవుడు ఒక్కడిని తెలుసుకొని భక్తి జీవితాన్ని శ్రద్ధగా ఆస్వాదించి ఎల్లప్పుడూ ప్రార్థనే చేయాలి ప్రభుకి అని అనుకునేవారు ఏమయ్యారో భూమి మీద, అది కూడా మనం తెలుసుకుందాం. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఆలకిస్తాము కానీ ఆలోచించడం తక్కువైపోతుంది. ఆలకించిన దాన్ని ఆలోచిస్తేనే మనకు అర్థం అవుతుంది ఆ పదమో లేదా మాట. అందుకు మీరు నేనైనా అందరం కలిసి ఆలోచించాలి. ఆలోచన కర్త కదండి దేవుడు, ఆలోచన కర్త. ఆలోచింపజేస్తాడు, నీకు కూడా ఆలోచన కలిగిస్తూ ఉంటాడు. అందుకే కొంచెం మనసు పెట్టి బైబిల్ గ్రంథాన్ని నేను మీ ముందు పెడుతున్నాను, మీరందరూ కూడా ఆలోచించండి. కీర్తన గ్రంథములో 79వ కీర్తన చదవండి ఒకసారి. 79వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనము, ఏమా నిన్ను ఎరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయలేని రాజ్యముల మీదను. చాలండి, బాగా వినండి. 2 పదాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, దేవుని నామాన్ని ఎరగని వారు అన్యజనులు. నెంబర్ 1 ఇది కదా. అన్యజనులు అన్నవారు ప్రార్థనలు చేస్తారా? చేయరు. వారు అంటే క్రైస్తవులాగా మోకాళ్ళని మోకరించి ప్రార్థన వారు చేయరు. ఎందుకంటే వారు దేవతలు మృక్కేవారి కనుక ఆ గుళ్ళకెళ్ళో లేక ఆ పతిముల దగ్గరికి వెళ్ళో వారు అనుకున్నట్లుగా టెంకాయలు కొట్టో సాంబ్రాళ్ళు ఎరిగించో ఏమండి అలా దండం పెట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రార్థన చేసేవారు ఎవరు అంటే ఎక్కువగా క్రైస్తవులే ప్రార్థన చేస్తారని బైబిల్లో కూడా ఉంది. మరి ఈరోజు ఈ వాక్యంలో ఈ మాట మనకు తెలియచేయబడుతుంది. ఏ మాట అది? అన్ని చెల్లు వదిలేయండి, 2వ లైన్ చదువుకుందాము. నీ నామమును బట్టి ప్రార్థన చేయలేని వారు ఉన్నారా? ఏమండి ఉన్నారు. నేను చెప్తున్నా అదే మాట. 22 సంవత్సరాలు ఈ పరిచర్య ప్రారంభించిన కాడి నుంచి సుమారు లేదైనా 200 మందికైనా నేను బాప్తీసాలు ఇచ్చాను. వారు క్రైస్తవులని పిలువబడ్డారు. కొంతకాలము, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు దేవాలయంలోకి వస్తూ దేవుని మాటలు ఆలకిస్తూ వారు కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేసేవారు. మంచిదే. కానీ అలాంటి వారిలో నుండి ఇప్పుడు కాలాన్ని బట్టి ఆలోచిస్తే, ఈ రోజుల యొక్క పరిస్థితిని బట్టి ఆలోచిస్తే ప్రార్థన చేయలేని వారు ఎక్కువగా ఉంటున్నారు. ఇది మన సంఘం అనే కాదు, కానీ టోటల్గా వాడరే యొక్క వ్యవస్థ మీద ఒకవేళ క్రైస్తవుడిగా నువ్వైనా నేనైనా దృష్టి పెట్టి ఆలోచించి ఏమండి అర్థము చేసుకోగలిగినది ఏదైనా ఉందనంటే
ఈనాడు సమాజంలో ప్రార్థన లేదు అని మాట తేలుతుంది. చాలామంది అంటున్నారు అదే మాట. చాలామంది నాతో కూడా అంటున్నారండి, ఇదేంటి పాస్టర్ గారు, వాడ్రేవులో ఒకప్పుడు తెల్లవారిగా సామున మైకాయలైనా మనుషులైనా ఏమండి వారి ఇళ్లలోంచి లేచి 4 గంటల కానించే మొదలుపెట్టి మా ఇంటికి వినబడేట్లుగా ప్రార్థనలు చేసేవారు. ఇప్పుడు ఆ ప్రార్థనలు వినబడట్లేదేంటి, ఏమయ్యారు ఈ మనుషులందరూ అని నన్ను కూడా అడిగారండి. నన్ను కూడా అడుగుతున్నారు. వారికి సమాధానం నా దగ్గర ఏమీ లేదు. ఏమో బాబు అని చెప్పేసి ఊరుకుంటున్నాను. కానీ బైబిల్ గ్రంథములో దేవాది దేవుడు రాయించి పెట్టాడు. దేవాదేవుడు రాయించి పెట్టాడు. ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి, ప్రార్థన చేయని వారితో కలిసిపోతున్నామా లేక ప్రార్థన చేసేవారితో కలిసి చేస్తున్నామా అన్నది మనకు తెలియాలి. అందుకే దేవుడిగా వాక్యంలో చూపించాడు. గమనించాలి, గ్రహించాలి. అసలు ప్రార్థన ఎన్నిసార్లు చేయాలండి అని కూడా మనకు ప్రశ్న రావచ్చు. అది తర్వాత నేను మీకు బైబిల్ ద్వారాగా చూపిస్తాను. అప్పుడు మీరే చెప్పచ్చు ఎన్నిసార్లు చేయమంటారో, ఎన్నిసార్లు చేయమని బైబిల్ రాసి ఉందో అది కూడా మీకు తెలిసిపోద్ది. బాగా వినాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ప్రార్థన చేయలేని వారు బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూద్దామా? చూడాలి. చూస్తేనే కదా మనకు అర్థమవుతుంది, మనకు కూడా తెలుస్తుంది, మనం కూడా జాగ్రత్త పడతాము. ఏమండి, నిజముగా సమూయేలు గ్రంథములో ఇశ్రాయేలు ప్రజల కొరకు మొట్టమొదటగా రాజుగా నియమించబడిన వ్యక్తి ఎవరంటే సౌలు. ఆయన గాడిదలు కాసుకునేవాడు. ఒకప్పుడు గాడిదలు తప్పిపోతే, అవి దొరక్కపోతే వాళ్ళ తండ్రి గారు మళ్ళీ గాడిద ఎదుకురండి అలాగనే వాళ్ళ కొడుకుని సౌలుని పంపిస్తే, సౌలు ఆయన దగ్గర ఉన్న పనివాడులు అందరూ వెళ్ళి ఎదిగితే ఎక్కడ కనబడకపోతే, ఆయన ఈ వాడ్రేవులాండ్లో గ్రామంలో ఒక సేవకుడు ఉన్నాడంట. ఆయన దగ్గరికి వెళితే మన గాడిదలు ఎక్కడున్నాయో వారు చెప్తారంట అని పనివాడు ఒకడు సౌలుకి చెప్పాడు. సౌలుకి చెప్పగానే ఆ సౌలు మరి ఆదాయజన దగ్గరికి వెళ్ళాలంటే ఆయనకి ఏదైనా కానుక పట్టుకెళ్ళ కదనరా, ఒట్టి చేతి ఎలాగెళ్తావు అని అంటాడు సౌలు. అయితే ఆ పనివాడు అంటాడు, నా చేతిని పావు తులము ఎండి ఉంది, అది ఆయన కానుక ఇద్దాము అని పనివాడు చెప్పగానే ఇద్దరు ఏకమై వెళ్తారు. ప్రియులారా, వెళ్ళిన తర్వాత సమూయేలుని కలుసుకుంటారు. సమూయేలు వారు ఏ సంగతి మీద వచ్చారో, ఏ పని మీద వచ్చారో అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత పలానా చోట మీ గాడిదలు ఉన్నాయి వెళ్ళండి అని సౌలుకు చెప్పాడు, పనివాడికి చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు, గాడిదలు తోలుకొచ్చి వస్తా. అప్పుడు సమూయేలు అంటాడు, సమూయేలు, సౌలు నువ్వు గాడిదలను తోలుకెళ్ళ అవసరం లేదు, ఆ పనివాడికి ఇచ్చేయి, తోలుకెళ్ళిపోదు ఇంటికి, నువ్వు నా దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక రాజు కావాలని కోరుకున్నారు. దేవాది దేవుడు నిన్ను నాకు చూపించాడు, నిన్ను నేను రాజుని చేస్తాను అన్నాడు. అలా సమూయేలు దగ్గర సౌలు ఉన్నాడు. సమూయేలు తైలము కమ్ముతూ అతను అభిషేకించాడు. అతడు ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. గమనించండి, రాజు అయిన తర్వాత ఆయన రాజ్యం వచ్చిందా? ఏం బాబు, సౌలుకి రాజ్యం వచ్చిందా లేదా? వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ సౌలు కింద ఉన్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజ్యము సౌలు చేతిలో ఉంది. కానీ దేవుని బిడ్డలారా, గమనించారా మీరు ఎప్పుడైనా, ఏనాడైనా ఆలోచించారా? సౌలు అన్న అతను ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏలేడో తర్వాత సంగత, ఏలిన కాలము కానీ బ్రతికిన కాలము కానీ ఈ సౌలు రాజు అన్న అతను ఏ రోజైనా ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో ఉందా? చూసారా ఎక్కడైనా? ఏమండి, చదువుకున్న వాళ్ళు తెలుసు, కానీ అక్కడ చేయలేదు ప్రార్థన. ఏమండి, సౌలు అన్నవాడు ప్రార్థన చేయలేదు. రాజుగా సెలమనైపోతున్నాడు,
ఇశ్రాయేలు ప్రజల మీద అధికారం చెలాయిస్తున్నాడు. అలాగే ఏమండి దేవుడు కూడా ఆయనకు కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తా వచ్చాడు. అలా రాను సౌలు ఏమైపోయాడంటే దేవుని మాటకు విరుద్ధమైన పని ఒకటి చేశాడు. చేయటం వల్ల ఏం జరిగింది? ఆ మాట ఇది ఇక్కడ ఉంది. ఏమండి, నీ నామమును బట్టి ప్రార్థన చేయలేని రాజ్యముల మీద, దేని మీద? రాజ్యాల మీద నీ ఉగ్రత వచ్చింది. ఏమండి, దేవుని ఉగ్రత రావటం వలన సౌలు గారి యొక్క రాజ్య పరిపాలన ఏమైంది? పోయింది. సౌలు అన్న అతను రాజుగా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇదిగో వాక్యం, ప్రార్థన చేయలేని వ్యక్తి ఎవడైనా సరే, వాడు రాజైనా మంత్రి అయినా ప్రధానైనా, ఏమండి తప్పనిసరిగా దేవుని ఉగ్రత వస్తుంది. అంటే ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ప్రభువుని తెలుసుకున్న తర్వాత, లేక ఒక అన్యుడు దేవుణ్ణి, నిజమైన దేవుని ఎరిగిన తర్వాత ఆ మనిషి జీవితంలో ఏముండాలి అంటే తప్పనిసరిగా ప్రార్థన ఒకటి ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈనాడైనా చూడండి, సమాజంలో కూడా వెళ్ళండి లోపలికి, ప్రార్థన చేయలేని కుటుంబాలు ఎలా ఉంటాయి చూడండి. ప్రార్థనలు చేయరు, దేవుణ్ణి నమ్ముకున్నామంటా ఉంటారు. ఏమండి, దేవుణ్ణే నమ్ముకున్నామంటా ఉంటారు. కానీ ప్రార్థన చేస్తున్నారంటే ఒక్కరోజు కూడా వారి జీవితంలో ప్రార్థన కనబడట్లేదు. అసలు ప్రార్థన చేయకపోతే నీకు దేవుడేం సహాయం చేస్తాడు? ప్రార్థనలో నీకు నాకు ఏం కలుగుతుందో తెలుసా? ఏమండి, మనస్సులో ఆసక్తి పెరుగుతుంది. ఎవరి పట్ల? దేవుని పట్ల. అదే ప్రార్థన చేయలేని వ్యక్తి చూడండి, ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది, భక్తి ఉండదు. ఏమండి, ఇలాగా భక్తి లేకుండా, భయం లేకుండా, ప్రార్థన లేకుండా జీవించేవారు అందరినీ దేవుడు ఏమన్నాడు? ఒక్కసారి ఇందాక మీరు చదివిన కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. కొన్ని వచనాలు. ఎవరైనా దేవుడు ఏమి చూసి ఆనందించడంట? దుష్టత్వమును చూసి ఆనందించేవాడు కాదు. అంటే దుష్టత్వం అంటే ఎక్కడ ఉంటుంది? అది ఎవరిలో ఉంటుంది? అది ఆలోచించాలి. దేవుడు అని నమ్ముకున్నప్పటికీ కూడా ప్రార్థన చేయకుండా జీవిస్తారు చూడండి, ఇంకా వాళ్ళండి దుష్టులు అని బైబిల్ చెబుతుంది. అమ్మా, దేవుడని నమ్మిన తర్వాత కూడా భక్తి లేకుండా జీవిస్తారు చూడండి, ఇంకా వారిని దుష్టులు అంటుంది బైబిల్. ఆలోచించుకోండి. ఒకవేళ మనలో ఎవరైనా ఉంటున్నారేమో, ఆ సంగతి దేవుని తెలిసేమో. తెలుసుకున్న దేవుడు అందుకే ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు ప్రార్థన చేయకుండా జీవితాన్ని గడిపేవో ఒక్కసారి ఆలోచించు. ఎంతకాలము, ఎన్ని దినాలు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు. ఏమండి, ఆలోచించండి ప్రియులారా. చాలామందికి ఆదివారం అనే సంగతి తెలుసు కదా, తెలుసు. వారి ఇళ్ళ దగ్గరే ఉంటారు, వారు చేయటానికి కూడా ఏ పనులు ఉండవు. కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సమయం దేవుడిస్తే ఆ సమయాన్ని బట్టి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, లేక దేవుని కనపరచాలి, దేవుని గురించి ఒక ఆలోచన కలిగి ఉండి ప్రార్థన చేసుకోవాలి. కానీ అదేమన్నా ఉందా అనంటే ఇప్పుడు చాలా మందిలో ప్రార్థన ఆలోచన లేదు. ఏమండి, ఆటలకి వెళ్ళారా ఎవరన్నా? లేదే.
కూలికి వెళ్తున్నారంటే లేదే, అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారు. కానీ దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎంతో బరువు అన్నట్లుగా బాధ అనుకొని వారు రావటమే మానేస్తున్నారు కదా. అందుకే అలాంటి వారి గురించి బైబిల్ను చూడండి. ఇప్పుడు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడువు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటే లేదు. డాంబికులు గొప్పలు చెప్పుకొని ఊర్లో తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు నేను అది నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటారు. ఏమి లేదు అక్కడ గోంగార. ఇదిగో చూడండి, ఎవరికి చోటు లేదంట దేవుని సన్నిధిలో, ఎవరు నిలవలేరంట దేవుని సముఖములో, ఎవరు ప్రార్థన చేయలేరంట దేవునికి. అది దుష్టత్వము, చెడుతనము, డాంబికతనము, ఏమండి ఇంకా మాట్లాడి పాపమును చేసేవారే వీళ్ళందరూ కూడా దేవునికి అసహ్యులు అని ఉంది రాసి బైబిల్లో. ఉందా ఆ మాట? చదవడం గట్టిగా. పాపము చేయవారందరూ ఎవరికి అసహ్యులంట? దేవునికి అసహ్యులంట. ఒకవేళ మనుషులకు ఇష్టమైతే అవ్వచ్చు, మనుషులకు సంతోషం అయితే అవ్వచ్చు, కానీ ఎవరికి అసహ్యులు అంటే వీళ్ళు దేవునికి అసహ్యులు. అసహించుకున్నాడు దేవుడు సౌలుని దేవుడు అసహించుకున్నాడు. అసహించుకున్న వల్ల ఏం పంపించాడు? దేవుని ఉగ్రత శాపముగా వచ్చేసింది. సౌలు చేతిలో నుండి రాజర్గము పోయింది. ప్రియులారా, ప్రార్థన చేయకుండా ఉండకూడదు క్రైస్తవులు. ప్రార్థన లేకుండా జీవించకూడదు విశ్వాసులము. ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయటం వలన నీకేమి లభిస్తుందో తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు ఉగ్రత అన్నాడు కదండి. ఇంకా మనం చూడాలి అంటే ఏమండి, ఆది కాండములో మరొక వ్యక్తి ఉన్నాడండు. ఎవరైనా లోతు అన్న అతను అబ్రహాం గారితో కలిసి ఉన్నంత కాలము ప్రార్థనలు చేశాడు. అబ్రహాము గారితో ఏరైపోయాడు. సోదమ గోమర అనే ప్రాంతాలకు వెళ్ళి నివాసం కట్టుకున్నాడు. అక్కడ నివసిస్తున్నాడు. ఆలోచించండి, అక్కడ నివసించినంత కాలము బైబిల్ గ్రంథంలో అయితే రాయబడి లేదు. మరి ఆ మాట ఏమా బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. ఏ మాట? లోతు కూడా ప్రార్థన చేసినట్లుగా లేదు. కానీ ఒకప్పుడు ప్రార్థన పరుడే. ఎప్పుడది? అబ్రహాం గారితో కలిసి ఉన్నప్పుడు ప్రార్థనే. ఎందుకంటే అబ్రహాం గారికి ఒక అలవాటు ఉంది, బలిపీఠలు కట్టడము, దాని మీద బలులు అర్పించడము, అక్కడ ప్రార్థన చేయటం. అలాగా అబ్రహాం గారితో కలిసి ఉన్నంత కాలము లోతు కూడా ప్రార్థన చేసేవాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాం గారిని వదిలి సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడో ప్రార్థన లేదు. ప్రియులారా, ఆ ప్రార్థన లేనప్పుడు ఆ దేశాల మీదకి ఏమొచ్చింది? ఆ రాజ్యాల మీదకి ఏమొచ్చింది? దేవుని ఉగ్రత వచ్చింది. సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఏమైపోయాయి? కాలిపోయాయి. మనుషులు ఏమైపోయారు? బూడిదైపోయారు. భూమి మీద రాజ్యం ఉందానంటే ఎవరికి లేనట్లుగానే ఆ ప్రదేశాలన్నీ కనపడ్డాయి. బైబిల్ ఏమన్నది? ఇప్పుడు మనం చదివింది, ప్రార్థన చేయలేని రాజ్యముల మీద దేవుని ఉగ్రత దిగుతుంది. రాజ్యాలే కాదు, రాష్ట్రాలే కాదు, గ్రామాల మీద కూడా, గ్రామాలే కాదు, కుటుంబాలు కూడా. జాగ్రత్త మా జాగ్రత్త. మీ ఇంట్లో ఎవరో ఒకరు ప్రార్థన పరులు ఉండాలి. మీ కుటుంబములో, మీ గృహములో ప్రార్థన చేయకుండా ఉండకూడదు. అది పెద్ద ప్రమాదము, అది గొప్ప వినాశనము. ప్రార్థన చేయకపోవటం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? ఏమండి, ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఆలోచించండి ప్రియులారా.
చూడండి, ప్రార్థన చేయకపోవటం వల్ల ఏం కలుగుతుంది అన్నాడు యేసుప్రభు వారు. ఒక మాట చూస్తారమ్మా, చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. 41వ వచనం ఖచ్చితంగా తీయాలి. 41వ వచనం మొదటి లైన్లోనే ఏముంటుందో తెలుసా? మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండినట్లు. యేసుప్రభు చెప్పిన మాట అది. యేసుప్రభు ఏం చెప్పారు తెలుసు అక్కడ? శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువతో ఉండి ఏం చేయాలంట అంటే, మరి ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతావు, బాధలు వచ్చేస్తాయి, ఇక జీవితం అంతా దుఃఖమే, ఇక బ్రతుకు కాలం అంతా వేదనే, సంతోషం ఉండదు. అమ్మా ఆలోచించండి తల్లులారా, మీకు పుణ్యం ఉంటుంది. సహోదరులారా మీరు కూడా ఆలోచించండి. అంటే మనమందరము దేవుడు ఒక్కడని నమ్మిన వారు కనుక, దేవుడు ఒక్కడని నమ్మిన వారు కాబట్టి మనమందరం ఏం చేయాలో బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యేసుప్రభు అదే మాట చెప్పాడు. ప్రార్థన చేయలేని కుటుంబాలు శోధనలో ఉంటాయి, ప్రార్థన చేయలేని గ్రామాలు శోధనలో ఉంటాయి, ప్రార్థన చేయలేని రాష్ట్రాలు రాజ్యాలు మీదకి దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. ఇప్పుడు నేను రెండు వ్యక్తి ఇద్దరిని చూపించాను కదా. ఒక వ్యక్తి ఎవరు? సౌలు రాజే, రాజ్యం ఉంది కానీ ప్రార్థన లేదు. ప్రార్థన లేనిపోవడం వల్ల ఏమైంది? రాజ్యము పోయింది కదా. ప్రార్థన లేదు. సొదొమ గొమొర్రా పట్టణాలలో గ్రామాలలో అవి అయ్యమైపోయి దేవుని ఉగ్రతకు గురైపోయి కాలిపోయి బూడిదైపోయి భూమి మీద స్వరూపమే లేదు. ఒక్క మనిషి కూడా బతకలేదు, ఒక్క వ్యక్తి కూడా బ్రతకలేదు. బైబిల్ రాస్తున్నాయవన్నీ ఆలోచించాలి. ఎందుకు ఇలాగా ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇలాగ తయారవటం ఏంటి? అసలు నాశనానికి గురవటం ఏంటండి? నాశనములో నుండి ఇంకా లాభంలోనికి వస్తే అది నీకు ప్రయోజనము, నీకు మేలు కదా. ఏమండి, మేలైన దాన్ని నువ్వు కానకుండా నీ జీవితం అంతా నష్టాలకే గురైపోతా ఉంటే ఇక ఎప్పుడు సంతోషం మనకి, ఎప్పుడు ఆనందం మనకి, ఎప్పుడు దేవుని చేత దీవించబడదాం? అదే మనం ఆలోచించుకోవాలి ఈరోజు. ఏమండి, మనం కూడా ఆలోచించాలి. పద్దాకా పని చేసుకుంటావు, పద్దాకా వండుకుంటావు, పద్దాకా తింటానే ఉంటావు, పద్దాకా నిద్రపోతూనే ఉంటావు. ఈ 4 పనులు ఉన్నాయా? పని అయితే ఎండ్లనన్నా చేస్తావు, ఎంత చేపనా చేస్తావు, చేసిన దాన్ని బట్టి ఎంతో కొంత తెచ్చుకుని ఇంటికి వండుకుంటావు. వండుకున్నది ఏం చేస్తావు? తింటావు. తిన్న తర్వాత ఏమవుతుంది? నిద్రపోవటం. ఈ 4 పనులు కంపల్సరిగా ప్రతి మనుషుడు చేసేవే. కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా అంటే చాలా చాలా తక్కువ. అవి అలాంటి రాష్ట్రాలు, అలాంటి దేశాలు, అలాంటి గ్రామాలు, అలాంటి కుటుంబాలు శోధనలో ఉంటాయన్నాడు యేసుప్రభు వారు. శోధనలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. శోధనలో ఉన్నవారు బయటికి రాలేరు. శోధన అంటే ఎవరి వల్ల కలిగేది? అది చెప్పండి. శోధన ఎవరి వల్ల కలుగుతుంది? అపవాది, సాతాను వల్ల శోధన. అపవాది పేరేంటి? శోధకుడు. అపవాదికి పేరేంటి? శోధకుడు. ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉన్నదంతా యేసు ప్రభువుని శోధించాలని వెళ్ళాడు, యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టాలని వెళ్ళాడు. కానీ యేసు ప్రభువారు ఆత్మలో బలం గలవాడు కాబట్టి సైతానా పోలగని గద్దించాడు. మరి మనం గద్దించగలుగుతున్నావా? మనం గద్దించలేం. మనం గద్దించాలంటే మనలో ఏముండాలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఇదిగో, ప్రార్థన చేయలేని ఎవరైనా సరే వాళ్ళ పాస్టర్లైనా సరే, ఏమండి,
వారు గొప్ప గొప్ప పెద్దవాళ్ళైనా సరే, ఒకవేళ సామాన్య వ్యక్తులైనా సరే, ప్రార్థన లేకుండా జీవితాన్ని మనము గడపకూడదు. అంటే ప్రార్థన లేని ప్రపంచాలు ఏమవుతాయో, ప్రార్థన లేని కుటుంబాలు ఏమవుతాయో, ప్రార్థన లేని ఏమండి మనుషుడు ఏమవుతాడో చూడండి. ఒక్కసారి యెషయా గ్రంథంలోకి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము, యెహోవా దినము వస్తుంది. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును, ఏ దేశము ఏమండి, ఏ దేశం అనొచ్చు మనం? ప్రార్థన చేయలేని దేశాలు. ఇందాక రాజ్యాలు చూసాము కదా. ఇంతకుముందు మీరు చదివిన కీర్తన గ్రంథంలో ఏం చూశారు? రాజ్యాలు. ప్రార్థన చేయని రాజ్యాల మీద దేవుని ఉగ్రత దిగుతుందంట. ఇప్పుడు ప్రార్థన చేయలేని దేశాలు, ప్రార్థన చేయలేని దేశాలు ఏమవుతాయంట? పాడు చేయుటకు, పాపులను దానిలో నుండి బొత్తుగా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను, ప్రచండమైన కోపముతోను. అబ్బా, ఏమైనా ఈ మాటలు వింటా ఉంటే ఏమైనా మనసులో కదిలికి వస్తుందా లేదా? అంతేనాలే అలా చెప్తా ఉంటారు అనుకుంటున్నారా? లేదు, వస్తుంది. ఆ దినము వస్తుంది, సమీపంలో ఉంది తప్పగా. ఏ దినం అంటే అది? యెహోవా దినము, ఉగ్ర దినం అది. అసలు నిజంగా బైబిల్ గ్రంథాన్ని బట్టి పరిశీలన చేస్తే యెహోవా దినం ఏ దినం అని చెప్తారు బైబిల్ ప్రకారంగా? ఆదివారము, విశ్రాంతి దినము, పరిశుద్ధ దినం, అది యెహోవా దినం అంటారు బైబిల్ ప్రకారం. బైబిల్లో ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళా ఒక మాట ఏంటి? యెహోవా దినం వస్తుందంట. అది కొత్తగా వస్తుంది. అంటే యెహోవా దేవుడు వచ్చే దినము, భూమి మీద కాలు పెట్టే దినము, భూనివాసులందరినీ చూసే దినము. ఎలాంటిదంట మాది? బహు భయంకరమైనది, బహు భయంకరమైన దినం. ప్రియులారా, ఇది ఎవరి మీదకు వస్తుంది? ప్రార్థన చేయలేని మనుషుల మీదకు వస్తుంది. ప్రార్థన చేయలేని దేశాల మీదకి వస్తుంది. ప్రార్థన చేయలేని రాజ్యాల మీదకి వస్తుంది. ఎందుకంటే దానిలో ఉన్నారంట. ఎవరున్నారు? ఎంత చదివారు మీరు కీర్తన గ్రంథంలో? దుష్టులు ఉన్నారు, ఏమండి, చెడిపోయిన వారు ఉన్నారు, డాంబికులు ఉన్నారు, ఏమండి, పాపమును పెంచుకుంటూ ఉన్నారు ఆ దేశంలో ప్రజలు. ఆలోచించండి ప్రియులారా. అంటే దేవుని యొక్క ప్రచండమైన కోపమైన, దేవుని యొక్క మహా ఉగ్రతైన ఎవరి మీదకు వస్తుంది అనంటే మనుషుల మీదకే. భారతదేశం నిండా మనుషులు ఉన్నావా లేదా? ఉన్నాం. దేశం మీదకు వస్తుంది. భూగోళం బాగానే ఉంటుంది, భూమి బాగానే ఉంటుంది, అదేమి పాడైపోదు, అదేమి లేకుండా పోదు. కానీ భూమి మీద నివసిస్తున్నాం చూడండి, ఇదిగో ఈ మనుషుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత వస్తుంది. అందుకే జాగ్రత్త పడండి విశ్వాసులారా. భక్తి జీవితానికి శ్రద్ధగా మీరు భక్తి జీవితాన్ని విశ్వాసముతో మనం భక్తి జీవితముతో భూమి మీద దేవునికి మనం కనబడాలా. భక్తితో ఉన్న బిడలను చూస్తే దేవుడు సంతోషిస్తాడు. నీ మీదకు ఉగ్రత పంపించడు, నీ దేశం మీద ఉగ్రత రానివ్వడు. ఎవరి మీద కంటే డాంబికులుగా జీవిస్తారు చూడండి భూమి మీద, చెడ్డ మాట పలుకుతూ చెడు పనులు చేస్తాడు చూడండి భూమి మీద. ఏమండి, పాపమే ఎక్కువగా చేయటానికి ఆలోచిస్తారు చూడండి భూమి మీద. ఇదిగో వాళ్ళ మీదకి దిగుతుంది, వాళ్ళ మీదకి దిగుతుంది దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత ఏ పూర్వంగా వస్తుందో నీకు తెలుసా? ఏమండి,
బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆది కాండములో ఏమండి, నోవాహు కాలములో దేవుని ఉగ్రత ఎలా వచ్చింది? జలప్రళయం అంటే వర్షములా వచ్చింది, కొమ్మ వర్షం, అది ఉగ్రతే, అది కూడా ఉగ్రతే. అప్పుడు ప్రపంచమంతా నాశనం అయిపోయింది, మనుషులంతా. ఒక నోవా కుటుంబమే బ్రతికి బట్టగట్టారు, బయటకు వచ్చారు. ఆలోచించాలి ఏమండి. దేవుని ఉగ్రత గురించి చెబుతున్న బాగానండి. సొదొమ గొమొర్రా మీదకి ఎలా వచ్చింది దేవుని ఉగ్రత? అగ్ని, గంధకములు, వర్షములా కురిచేసింది అగ్ని. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు నాశనం అయిపోయి కాలిపోయాయి. వింటున్నారా? మరి ఒకవేళ ఇప్పటి కాలములో ఏమండి దేవుని ఉగ్రత కానీ వస్తే ఎలా వస్తుందో మనకు తెలుసా? ఎలా వస్తుందో తెలుసా? మనకి తెలియదు. దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి మానవుడికి లేదు ఏమండి. అప్పుడు మనుషులంట, ప్రకటన గ్రంథంలో ఉందనుకోండి, ఆ ఉగ్రత దినం వచ్చినప్పుడంట ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులంట పారిపోతూ ఉంటారంట. ఎక్కడికి? అమ్మో సముద్రమా, మేము ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం, ఈ భయంకర ఉగ్రతను భరించలేకపోతున్నాం, మమ్మలను ముంచివేయాలని సముద్రంలో పరిగెడతారంట. సముద్రం ఏమైపోద్దంట? పారిపోతుందంట వెనక్కి. సముద్రం వెనక్కి పారిపోతుందండి, మనుషుని చంపదంట. అప్పుడు తర్వాత అదే మనుషులు పర్వతాల దగ్గరికి పరిగెడతారంట, కొండల దగ్గరికి పరిగెడతారంట. పర్వతాలారా, ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ మహాభయంకర ఉగ్రత వచ్చేసింది, మమ్మల్ని తప్పించండి అనగాని కొండల దగ్గరికి వెళ్ళి వారి కేకలు పెట్టి మా మీద పడండి, మీరు లేచి మా మీద పడండి, మేము త్వరగా చచ్చిపోవాలి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం అలాగని పర్వతాల దగ్గరికి వెళ్ళి అంటారంటండి. అప్పట్లో మనుషులు ఏం కోరుకుంటారంట? మరణమును కోరుకుంటారంట, కానీ ఎవరికి మరణము రాదు. ఆ ఉగ్రత వాళ్ళు చూడాలా, ఆ ఉగ్రత సమయం, ఆ ఉగ్రత దినము వారు అనుభవించాలా, ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ కష్టం ఎలా ఉంటుందో చూడాలనంట. దేవుడు ఈ భూమి మీద ఉన్న సముద్రానికి ఆగ్రహించి సముద్రం పారిపోద్దంట, ఈ పర్వతాలకు ఆగ్రహి పర్వతాలు లేవు, మనిషి మీద పడవంట. ఆ బాధ అలా పడతానే ఉంటాడంట. దేవుని బిడ్డలారా, ఉగ్రత దినాలు రావాలని కోరుకుందామా? ఉగ్రత దినము రావాలని కోరుకుందామా? మాట్లాడే ఎవరను? అందరూ కావాలని అంటున్నారు. అయ్యి బాబోయ్, నాకైతే వద్దు బాబోయ్. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. నాకు ఆ మాట విన్నాక నాకు చాలా భయం పడుతుంది. అది ఇటీవల కాలంలో విన్నాను ఆ మాట వాక్యంలో. అప్పటి నుంచి నేను ఎంత బద్ధకంగా ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా, ఎలా దులుపుకొని సరే వచ్చేయాలా, ఆ 2 మాటలైనా ప్రార్థన చేయాలనిపిస్తుంది నాకు ఆ వాక్యం చదివిన కాడి నుంచి. మరి మీరు కూడా ఈరోజు వింటున్నారు కాబట్టి, ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకున్నారు కాబట్టి, మీలో కూడా ఈ ఆత్మీయ ప్రేరేపణ పెరగాలి. పెరిగితేనే ఆ ఉగ్రత దినం మీద పడకుండా మీరు తప్పించబడతారు, ఆ ఉగ్రత పాలు అవ్వకుండా విడిపించబడతారు. మీ పక్కనున్న వాడికి ఉగ్రత వస్తుంది, కానీ మీ మీద ఉగ్రత పడదు. ఎందుకంటే మీరు ఈ వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయాలి, భక్తి చేయాలి, దేవునితో సంబంధం పెట్టుకోవాలి అని మీరు ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీకు మాత్రము దేవుని కోపము మీ మీద రాదు, రానివ్వడు దేవుడు. ఈ మాటలు మీరు గట్టిగా అర్థం చేసుకోవాలి. ఏమండి, ప్రార్థన చేయలేని దేశాలైనా, ప్రార్థన చేయలేని రాష్ట్రాలైనా, ప్రార్థన చేయలేని గ్రామాలైనా, ప్రార్థన చేయలేని కుటుంబాలైనా దేవుని ఉగ్రతకు గురైపోతారు. ఆ ఉగ్రత వచ్చిందని తట్టుకోలేము. మనం తట్టుకోలేమంటే పోతామంటే భూమి నుంచి పోము. ఆ బాధ వేతన పడతా ఉండాలా. ఏమండి, తప్పించుకోపోవటానికి లేదు మార్గము. దేవుని ఉగ్రత రాకుండా ఏమండి, నువ్వైనా నేనైనా మనం అందరం ఏం చేద్దాం? ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయలేని వారి గురించి ఇప్పుడు దాకా చెప్తున్నాను నేను. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్న మాట అంతా ప్రార్థన చేయలేని వారి గురించి మాత్రమే దేవుడు చూపిస్తున్నాడు ఈ మాటలన్నీ. ఇక ప్రార్థన చేసే వారి గురించి కూడా ఉంది బైబిల్, అది కూడా చూపిస్తాను. తర్వాత మరొక వాక్యం చూడండి, దెస్సలోనికి రాసిన పత్రిక, దెస్సలోనికి రాసిన పత్రిక మొదట 2వ అధ్యాయము 16వ వచనం కూడా చదవండి. ఇంకా అక్కడే ఉందో ఆ మాట కూడా చదివేద్దాం బైబిల్లోని. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఆ యూదులు వింటున్నారా? ఆ యూదులు అంటే అప్పటి కాలంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఉన్నారంటే ఉన్నారు, కొన్ని దేశాల్లో ఉన్నారు యూదులు. ఇశ్రాయేల్ ఉన్నారు, యూదులు ఉన్నారు, అనేక ప్రాంతాల్లోకి చెదిరిపోయారు కదా, యూదులు వచ్చారు. మన దేశంలో కూడా ఉన్నారు, జీవిస్తున్నారు యూదులు అన్నవాళ్ళు. అంటే నిజంగా బైబిల్ ప్రకారంగా అయితే యూదా జాతి వారు అంటే క్రైస్తవులు, యూదా జాతి వారు అంటే ఇశ్రాయేలు యూదులందరూ కలిసి యెహోవా దేవుడు ఒక్కడినే నమ్ముకునేవారు. కానీ వాళ్ళు చూడండి ఏం చేశారంటే ఆ వాక్యంలో ఉంది. వాళ్ళు కూడా ఏం చేశారు చూడండి, వాక్యంలో ఉంది, చదమ్మా. ఆ యూదులు తమ పాపములను ఏం చేస్తున్నారంటే వీళ్ళు పాపాలను ఇంకా సంపూర్తి చేయటానికి వాళ్ళు ఆలోచిస్తున్నారంట. పాపం ఇంకా చేయాలి, పాపం ఇంకా ఏదో చేయకుండా ఆగిపోయామేంటి? ఏమండి, నరహత్య చేసామని చంపేశాం, దొంగతనం చేసాం, ఇంట్లో దోసేసుకున్నాం, ఏమండి ఇంకా ఏముంది, వ్యభిచారం కూడా చేసేద్దాం, ఇంకా ఏముంది, మోసం కూడా చేసేద్దాం, ఇంకా ఏముంది, అబద్ధం కూడా మాట్లాడేద్దాం, ఇంకా ఏమైనా ఉన్నాయా పాపాలకు సంబంధించి అని అంటే వాళ్ళ యూదులు ఏమండి పాపాల విషయంలో వాటిని సంపూర్తిగా నెరవేర్చాలని ఆలోచిస్తున్నారండి. ఇది పాపం చేయడానికి ఎవరైనా ఆలోచిస్తాడా? ఏదైనా మంచి కార్యం చేయడానికి అయినా మంచి పని చేయడానికి ఆలోచించాలి, కానీ పాపము చేయటానికి ఆలోచించారంట అప్పుడు యూదులు. మరి అప్పుడు యూదులు పాపము చేయటానికి ఇంకా ఆలోచించారంటండి. ఇంకేం చేశారమ్మా? ప్రభువైన యేసును ప్రవక్తలను కూడా చంపేశారంట యూదులే. హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై మాట్లాడకుండా ఎంత ఘోరమైన పనులు చేశారంటే వాళ్ళు యూదులు అంటే అప్పటి కాలంలో యూదులు. ఇప్పుడు మన వాటిలో లేరు యూదులు. కాకపోతే ఎవరున్నారంటే వాక్యమును వినకుండా ఆపేసి వాళ్ళు ఉన్నారు వాటర్లో. వాక్యము వినకుండా ఆపేసి వాళ్ళు ఉన్నారు వాటర్లో. వాళ్ళు యూదులని అనలేము, కానీ మన జాతి వారు అయినప్పుడు కూడా ఏటా పద్దాక ప్రసంగాలేంటి, పద్దాక ఈ మాటలేంటి, ఇంకేమి లేవా, అయ్యే వినాలా అన్నవాడు చాలా మంది ఉన్నారు వాటర్లో. ఇగో ఇలాంటి వాళ్ళు కూడా కదా. అంటే ఆనాటి కాలంలో యూదులన్న వాళ్ళు సువార్త ప్రకటించిన చెప్పనిచ్చేవాళ్ళు కాదంట, ప్రార్థన చేయనిచ్చేవాళ్ళు కాదంట. ఏమండి, ప్రవక్తలను చంపేశారు, యేసు ప్రభుని చంపేశారు, ఇలాగా అనేక రకమైన ఇబ్బందులు పెట్టిన వారంట ఆ రోజుల్లో. అలాగ చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడో, దేవునికి ఇష్టలు కాని వారిలో మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత వారి మీదుగా వస్తుందమ్మా. అమ్మా నువ్వేమి కలవరపడకు. నిన్ను ఒకవేళ పద్దాక ప్రార్థన అంటావేంటి, ఏరే పని లేవా అని ఎవరైనా ఆటంకపరిచి ఉంటే ఉండవచ్చు మిమ్మల్ని కూడా. మీరే కలవరపడవద్దు, ఓర్చుకోండి, సహించండి. రేపు వస్తుంది కదా యెహోవా దినము, అప్పుడు ఉగ్రత ఎవరి మీద పడుతుంది? మిమ్మల్ని హింసించారు కదా, మిమ్మల్ని దూషించారు కదా, మీరు ప్రార్థన చేయకూడదని ఆటంకం పరిచారు కదా, మీరు మందిరానికి వెళ్ళొద్దు అలాగని ఏమైనా ఆపేశారు కదా. ఇక ఇలాంటి వారి మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుందమ్మా. ఈ 3 వాక్యాలు గట్టిగా పట్టుకోండి. ఒకటి, ప్రార్థన చేయరు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని కూడా ఆటంకపరుస్తారు. ఏమండి, 2 సువార్త చెప్పనివ్వరు, ఆలకించేవారు కూడా ఆటంకపరుస్తారు. ఇదిగో దేవుని ఉగ్రత వాళ్ళ మీదకే వస్తుంది. సువార్త చెప్పే నీ మీదకి రాదు, వాక్యమును ఆలకించే నీ మీదకి రాదు,
ప్రార్థన చేస్తే నీ మీదకి రాదు. ఏమి రాదు? దేవుని ఉగ్రత రాదు. ఎవరి మీదకి వెళ్తుందా ఉగ్రత? ఇందాక మీరు చూశారు కదా కీర్తగ్రంథంలో 4 రకాల మనుషులు ఉన్నారు అక్కడ. దుష్టులు, చెడు కార్యములు చేసేవారు, డాంబికులు, పాపము చేసేవారు. 4 రకాలు ఉన్నారు మనుషులు. ఇక వాళ్ళ మీదకి దిగుతుంది వచ్చే రోజుల్లో. తప్పగా వచ్చే రోజుల్లో అదే పని ఉంది, ఏమీ లేదు భూమి మీద. ఇక దేవుని ఉగ్రత దిగే రోజులే వస్తున్నాయి. ఇక అప్పుడు నీ విశ్వాసము నీకు బలం ఇస్తుంది. అప్పుడు నీ ప్రార్థనా జీవితము నీకు భద్రతనిస్తుంది. అప్పుడు నీ భక్తి జీవితము నీకు కాపుదలిస్తుంది. నీకు ఏ నష్టము జరగకుండా, నీ మీద ఏ ఉగ్రత పడకుండా యెహోవా దేవుడే, యేసు ప్రభువారే నిన్ను మధ్యాకాశమునకు ఆహ్వానిస్తాడు. ఉగ్రత భూమి మీద ఉంటుంది, నువ్వెక్కడుంటావు? మనం ఎక్కడుంటాం? అప్పుడు మధ్యాకాశంలో ఉంటాం. దాన్ని ఎత్తబడే సంఘం అంటారు. ఏమండి? దాన్ని ఎత్తబడే దినం అంటారు. అప్పటి వరకు నువ్వు నేను ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పటి వరకు నువ్వు నేను ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా. అప్పటి వరకు నువ్వు నేను ఏం చేయాలా? వాక్యమును ధ్యానించాలా. అంతే, ఇంకేం చేయని అవసరం లేదు. నీ డబ్బు బంగారం కానుకలేయొద్దు. ఏమండి? నీ కష్టార్జితం నువ్వు తిను, అవసరం లేదు దేవునికి. దేవుని బిడ్డలారా, ఏమండి? ఇంకెందుకు ఉగ్రతను వచ్చేటప్పుడు ఇంకెందుకు కానుకలేసి ఇంకా మనం ఆశించబడతామా? లేదు, ఎత్తుపడాలి కదా. భూమి మీద ఉంటే ఒకవేళ పని చేసుకుంటాం, అందుకు పని రావాలి, లాభం రావాలి కాబట్టి కానుక వేయాలి కదా. భూమి మీద వ్యాపారం చేస్తాం కాబట్టి లాభం రావాలి కాబట్టి కానుక వేయాలా. ఏమండి? కానీ భూమి మీదే లేనప్పుడు ఇంకెందుకు కానుకలు? అవసరమా? కానుకలు అవసరం లేదు. ఇక భూమి మీద ఉండం మనం. భూమి మీద ఉన్న ఏ వ్యాపారం చేస్తాం? మనం చేస్తాం వ్యాపారం? చేయం. వ్యాపారం చేయలేనప్పుడు లాభం వస్తుందా? రాదు. ఇక ఈ లాభంతో వ్యాపారంతో మనకు సంబంధం ఉండదు. ఇక మనం మధ్యాకాశం వెళ్ళిపోతాం. మధ్యాకాశంలో విందు జరుగుతుంది. మహాదేవుడు యేసు ప్రభువారు అక్కడ ఉంటాడు. అక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాడు. పాపులు ఉండిపోతారు భూమి మీద. ఏమంటే? డాంబికులు ఉండిపోతారు భూమి మీద. చెడుతనం చేసేవారు ఉండిపోతారు భూమి మీద. దుర్మార్గులు ఉండిపోతారు భూమి మీద. ఇంతవరకు సువార్త ప్రకటించకుండా ఆటంకం పరిచయం చూడండి, వాళ్ళందరూ ఉంటారు భూమి మీద. ఇక వాళ్ళ మీదకి దిగుతుంది ఉగ్రత. బాబు, వాళ్ళ మీదకి దిగుతుంది ఉగ్రత, నీ మీద కాదు అది. కాబట్టి నువ్వు నేను మనమందరము ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఏమండి? దేవునికి ఇష్టలుగా జీవించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో ఇక్కడి నుంచి మనకి ఈ వాక్యం. ప్రార్థన చేయలేని వారి గురించి చెప్పేశాను కదా. ఆ తెగ ఉగ్రత వచ్చేస్తుంది, వాళ్ళు పోతారు. ఇక ఇక్కడి నుంచి మనం ఎలా ఉండాలో 2 మాటలు చెప్పి ముగిస్తాను, జాగ్రత్త వినండి. మనం ఇంకా ఎలా ఉండాలి? ఇంకా మన దేవుడు రాలేదనుకుందాం, ఒకవేళ భూమి మీద ఉన్నాం అనుకుందాం. భూమి మీద ఉన్నంతకాలం నువ్వు నేను ఏం చేస్తూ ఉండాలి? అలా చేసేవారికి ఉగ్రత లేకుండా దేవుడు తప్పిస్తాడు. అందుకని ఈ వాక్యం వినండి మీరు. చదవమా? ఇట్లు ధైర్యము కలిగి, అవును, ఇష్టపడుచున్నాం కావున. అంటే ఈ మాట నేను ఇంకోలా చెబుతున్నా, బాగినండి. మనము కావున భూమి మీద ఉన్నను, భూమి మీద లేకున్నాను కదా. అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అందరం భూమి మీద ఉన్నాం కదా. మరి భూమి మీద ఉన్న నువ్వైనా నేనైనా ఎవరికి ఇష్టలుగా ఉండాలి? ఎవరికి దేవుడికి ఇష్టలంటే? ఎవరు దేవునికి ఇష్టలంటే? ఎవరు దేవునికి ఇష్టలంటే? ప్రార్థన చేసేవారే దేవునికి ఇష్టలు. సువార్త వాక్యమును ప్రకటించేవారే దేవునికి ఇష్టలు. వాక్యమును ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారు చూడండి, వారే దేవునికి ఇష్టలు. ఈ 3 పనులు చేస్తూ ఉండాలా. 1 వాక్యము ధ్యానించాలా, 2 వాక్యమును ప్రకటించాలా, 3 దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాలా. అది ఇప్పటి నుంచి మనము
ఈ రోజు నుంచి మనం ఈ వాక్యం విన్న తర్వాత మేలుకుందాం. ఒక ఇన్నాళ్ళ బద్ధకముతో, ఇన్నాళ్ళ నిద్రమత్తుతో, లేక ఇన్నాళ్ళ పనితో ప్రార్థన చేయటం మానేసేవేమో అనుకో. అవును, నిజమే, నేను చాలా రోజులు ప్రార్థన చేయలేదు. అయ్యో అమ్మో బాబోయ్, అంటే ప్రార్థన చేయకపోతే ఇంత భయంకర దినాలు ఉన్నాయా? అమ్మ బాబోయ్, నేను అలా ఉండను, ఇక్కడి నుంచి అలాగా ఉండను. ఇక్కడి నుంచి వాక్యంలో చూపించాడు కదా దేవుడు, బైబిల్లో చూపించాడు దేవుడు. చూపించేటప్పుడు తప్పగా నేను తెలుసుకున్నాను కాబట్టి ఇక మీదట నా జీవితంలో ఉండవలసింది ఏంటి అని అంటే ప్రార్థన. ఉండవలసింది ఏంటంటే దేవుని వాక్యము ధ్యానించడము. ఉండవలసింది ఏంటంటే ఆ వాక్యమును ఇంకో వ్యక్తికి ప్రకటించటము. ఇది మాత్రం నేను మర్చిపోను బాబోయ్. ఈ పూట తిండైనా మర్చిపోతానే కానీ, ఈ పూట పనికైనా వెళ్ళకుండా ఆగిపోతానేమో కానీ, ఈ మూట్లో ఏని కూడా నేను మర్చిపోకూడదు. దేవుడు చెప్పాడు కాబట్టి, అది గ్రంథములో ఉంది కాబట్టి, బైబిల్ గ్రంథములో నుండే దేవుడు నీకు నాకు బయలుపరిచాడు. మరి ప్రార్థన చేయలేని వారు అందరూ అయిపోయారు కదా. ఇందాక చెప్పాను కదా, సౌలు చచ్చాడు. ఏమండి, సొదొమ గొమొర్రా ప్రాంతాలు నాశనం అయిపోయాయి. ఏమా, ఆనాడు నోవహు దినంలో జలప్రళయం చేత ఊరే దేశమే నశించిపోయింది. అంతే, వాళ్ళు ప్రార్థన లేని వారు కాబట్టి ప్రార్థన చేసిన నోవహు ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు లేదా ఉగ్రత నుండి? అలాగే నువ్వు కూడా తప్పించబడతావు, నేను కూడా తప్పించబడతాం. ఆలోచనలోకి వెళ్ళండి అమ్మా. ఇంకా ఏదో వ్యాపారం ఉంది, ఇంకా చేపలు ఉన్నాయి, ఇంకా బోట్లు ఉన్నాయి, ఇంకా సముద్రం ఉండవు, అయిన పోతున్నాయి. రేపు వచ్చే దినాల్లో సముద్రం ఉండదు. మీరేమనుకుంటున్నారు? ఉంటుంది అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథంలో ఉందా మాట. ఇక సముద్రం ఉండదు. సముద్రం లేకపోతే చేపలు ఉంటాయా? చేపలు లేకపోతే వల్ల పనికొస్తాయా? ఏం బాబు, చేపలు లేనప్పుడు బోట్లు వల్ల పనికొస్తాయా? వల్ల బోట్లు ఉంటాయి భూమి మీద, కానీ వెళ్ళటానికి మాత్రం ఉపయోగపడవు కదా. ఏమయ్యా, ఇక చేపలు లేకపోతే మళ్ళీ చేపలు కొని ఉప్పెడతావా నువ్వు? లేదు. ఆ వాక్యం కూడా ఉంది బైబిల్లో. ఏమండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చదువుకోండి, అన్నీ ఉన్నాయి. కాదు, టైం ఎక్కువైపోతుంది, అలాగని అన్నీ ముగించేస్తున్నాను నేను. ఉన్నాయి, అన్నీ బైబిల్లో ఉన్నాయి. ఏముండవు ఈ భూమి మీద బ్రతకడానికి, ఏముండదుక. అన్ని పనులు ఆగిపోతాయి, ఉగ్రత వచ్చి పడిపోతుంది. ఆ దాంతోనే వాడు నాశనం, వాళ్ళు నశించిపోతూ ఉంటారు. నువ్వైతే తప్పించుకో, తప్పించబడు. ఏమి చేసేవారు తప్పించబడతారు అన్నాడు బైబిల్లో. అది సంగతి. ప్రార్థన ఎవరు చేస్తావు? నువ్వు ప్రార్థన ఎవరు చేయాల? ప్రార్థన ఏమండి, 65వ కీర్తన 2వ వచనం చూడండి. అదిగో ఎవరంటే ఆ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. నీ ప్రార్థనకి, నా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. ఆ ప్రార్థన బట్టి నిన్ను నన్ను తప్పించే దేవుడు ఉన్నాడు. ఉగ్రత పాలవ్వకుండా, శ్రమల పాలవ్వకుండా, శోధనలో పడకుండా తప్పించగల దేవుడు నీకున్నాడు అని గమనించండి, గుర్తుపెట్టుకోండి, గ్రహించుకోండి. ఇంకా భూలోకమే కాదు నీ జీవితం, అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? పోయేలేదా? ఎంత కాలం పోయింది వెనక్కి? ఏమండి, పోయిన కాలం వల్ల ఏం సంపాదించావు, ఏం చూసావంటే ఏం చెప్తావు? ఏం చెప్పామా? ఆ 3 కదండి. 1 పని చేసావు, 2 పన్ను పెట్టి రూపాయి వచ్చింది వండుకో తిన్నావు, తిన్న తర్వాత నిద్ర. అయ్యే కదా అంతా ఇన్ని సంవత్సరాలను పెట్టి చేసింది. ఇన్ని సంవత్సరాలు పెట్టి నువ్వు చేసింది 3 పనులే కదండి. పనికెళ్ళావు, డబ్బులు తెచ్చావు, వండుకున్నావు, తిన్నావు, పడుకున్నావు. మళ్ళీ లేచావు, పనికెళ్ళావు, మళ్ళీ డబ్బులు తెచ్చావు, వండుకున్నావు, తిన్నావు, పడుకున్నావు. అదేనా? అంతే కదా. ఇంకేమైనా ఉందా? ఎక్స్ట్రా ఏం చేసింది? ఏం లేదు. ఇంకా ఇవన్నీ చేసుకుని అంటున్నావా? ఇల్లు కట్టుకున్నావా? ఇల్లు దేంటైనా నువ్వు తలదాచుకోవాలా? చెట్టు కింద అయినా తలదాచుకోవాలా, చిన్న గుడి చేసుకున్నా తలదాచుకోవాలా, పెద్ద అన్నిటికీ అదే ఒకటే నిద్రే. ఆ నిద్రపోవటానికి ఆ చెట్టు, ఆ చిన్న గుడారము, లేదా పెద్ద బిల్డింగు, ఆ నిద్రపోవటానికే. దేని పనికిరావయ్యి? ఆలోచించారా? ఏమండి, అవునా కదా. ఇప్పుడు అందరం ఏ వదిలి వచ్చేసాం ఇక్కడికి అమ్మా? ఇప్పుడు మీరు అందరూ ఏ వదిలి వచ్చేసారు ఇక్కడికి? ఇల్లు వదిలేసారా లేదా?
ఇల్లు వదిలేసామా లేదా? మరి ఒకవేళ ఇలాగే దేవుడు ఎత్తిపోయి అనుకోండి, ఆ ఇల్లు ఇలా ఉండిపోతాయా? ఉండిపోతాయి, భూమి మీద ఉండిపోతాయి అన్నీ. అవి నీతో వస్తాయా? నాతో వస్తాయా? అవి నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడ రావయ్యి, నువ్వు అక్కడ కట్టే అలా ఉండిపోయింది అంతే. అది నీతో రావడానికి అది ఇష్టపడలేదు, నువ్వే అటు ఇటు తిరిగి వస్తావు, మళ్ళీ అక్కడికే వస్తావు. అదే జరుగుతుంది, అంతకంటే ఏమీ లేదు భూలోక జీవితం. మరొకటి ఉందని దేవుడు చూపిస్తున్నాడు. మరొకటి ఉంది, ఏమిటంటే దేవుని రాజ్యము. దేవుని రాజ్యం ఉంది, దానిలోకి వెళ్దామా? ఏమా ఊర్లోకి వెళ్దామా? వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ ఊరిని ఏం చేయాలా? వదిలేయాలి కదా, ఈ ఊరిని మర్చిపోవాలా. ఏమండి, గ్రామాన్ని, ఊరిని, పట్టణాన్ని, రాజ్యాన్ని ఇవన్నీ వదిలేయాలా? ఆ ఊరికి వెళ్ళాలి. ఎవరు వెళ్తారో ఊరికి? ప్రార్థన చేసి పాపము చేయకుండా ఉంటారు చూడండి, పాపము చేయకుండా జీవితాన్ని జాగ్రత్తగా భద్రపరచు చూడండి, ఇక వాళ్ళు వెళ్తారు పరలోకం. వారికి ఉంది ఆ దేశం, ఆ దేశంలో నివసించడానికి దేవునికి సమయాన్ని ఇస్తున్నాడు. అక్కడికి వెళ్ళావంటే ఇక నీ జీవితానికి తిరిగిలేదు. అక్కడికి వెళ్ళావంటే మన బ్రతుకులకి ఎంత ఆనందం అంటే చెప్పలేము ఆ ఆనందాన్ని. ఇక్కడే కొద్ది రోజులు ఆనందం, కొద్ది రోజులు చీకటి, కొద్ది రోజులు దుఃఖం, కొద్ది రోజులు ఏడుపు, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ అక్కడికి వెళ్తే ఈ లేవు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, చింత లేదు, మరి ముఖ్యంగా ఆకలి మరీ లేదు. ఆకలి లేనప్పుడు పని చేస్తామా? లేదు. ఆనందం, సంతోషం. అండి, దాని కొరకు నువ్వు నేను సిద్ధపడాలి. ఆ సిద్ధపడమే ఈ 3 మాటలు. ఏ 3 మాటలు? 1 ప్రార్థన, 2 ధ్యానించటము, 3 ప్రకటించటం. నువ్వు ప్రార్థన చేయి, వాక్యం ధ్యానించు, 3వది ప్రకటించు. నీకు అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్పు, చాలు. దేశాలను తిరగని అవసరం లేదు, అంత పెద్ద శాఖలం కాదు కదా. మన పరిధిలోనే ఉంటారు కదా కొంతమంది, ఇంకా వాక్యం వినే వాళ్ళు, ప్రభు గురించి తెలుసుకోలేని వాళ్ళు, ప్రభుని నమ్ముకోలేని ఇంకా ఉన్నారు కదా మన చుట్టూ. వారికే 2 మాటలు చెప్పు, అది సువార్త. అలాగ సువార్త చెప్పేవారి పేర్లు రాసేస్తాడండి అక్కడ. ఏమండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఏమండి, ఫిలిప్పీ పత్రికలో ఉందన్నమాట. నిజమైన సహకారులు ఆ క్లేవెంతుతోను, ఏమండి, స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడ్డారు కాబట్టి వారి పేర్లు జీవ గ్రంథములో రాయము. దేవునికి స్తోత్రం. స్వార్థ పని చేయి, ప్రార్థన చేయి, వాక్యం ధ్యానించి నీ పేరు అక్కడ పడిపోద్ది. వెళ్ళి బాయ్ విన్నారా? భూలోకంలో మీరు ఒకటి చేశారు, అది కూడా దేవుడు చెప్పిందే. ఏం చేశారంటే, 1 మీ పాపాలు మీరు ఒప్పుకున్నారు. ఏమండి, ఏం చేశారు? మీ పాపాలు మీరు ఒప్పుకున్నారు, నెంబర్ 1. 2వది ఏం చేశారు? ఆ పాపాలు ఒప్పుకోవడం వల్ల మీ మనసు మారింది. మారిన మనసుకి రుజువు ఏంటంటే బాప్తిసము పొందారు. మంచిది. ఈ 3 పనులు జరిగాయా? జరిగాయి. ఈ 3 పనులు ఎలాగైతే నువ్వు చేసావో, ఆ 3 పనులతో పాటు మరొక 3 పనులు ఏంటంటే ప్రార్థన పని కదా, వాక్యము ధ్యానించటము, ఆ వాక్యమును ప్రకటించటం. ఈ 3 కూడా చేయాలి ఇప్పుడు. ఏమండి, ఒకవేళ ప్రార్థన చేస్తున్నానండి అనొచ్చు నువ్వు, మంచిదే. మరి వాక్యం ధ్యానిస్తున్నావా? వాక్యం కూడా చదువుతున్నానండి అనొచ్చు, మంచిదే. మరి అదే వాక్యాన్ని చాటుతున్నావా లేదా? ఆ చాటపోతే అడుగుతాడు మళ్ళా దేవుడు. ఎవరా 3 పనుల గురించి చెప్పాడు కదా పాస్టర్ గారు, 2 పనులు చేసి పెట్టి మరి 3వ పని ఎవడు చేస్తాడు? అడుగుతాడు దేవుడు. రేపు లెక్క అడుగుతాడు. లెక్క ఉంది. ఇందాక మీరు చదివిన దశలోని పత్రికలో ఉంది కదా మాట. 9వ వచ్చిన చదువు కింద, 9వ వచ్చి చూడండి ఆ మాట. లెక్క చూద్దాం, లెక్క చూసి ముగించేద్దాం. దశలోని రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీ 5, 9వ వచ్చిన చదవండి ఒకసారి. 8 చదివేశారు కదా, ఇప్పుడు 9 చదువు. అవును, చున్నాను. ఎందుకనగా, అదిగో వినాలి బాబు, అందరూ వినాలి.
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే. ఇప్పుడు మంచిదంటే ఏంటి, చెడ్డదంటే ఏంటి? ఇన్న వాక్యం ద్వారా చెప్పండి. మీరు మంచిదాని గురించి చెప్పండి. మంచిదాని గురించి ఒకటి ప్రార్థన చేయటం మంచిది, రెండు వాక్యం ధ్యానించడం, రెండు మూడు మంచివంటే 3 పనులు. ఇప్పుడు చెడ్డపాలు చెప్పండి. చెడ్డపాలు ప్రార్థన చేయకపోవటం చెడి, వాక్యము ధ్యానించకపోవటము చెడి, సువార్త చెప్పకపోవటము చెడి. ఇదే. ఇప్పుడు మంచే చేస్తున్నావా చెడే చేస్తున్నావా ఏంటి కానీ అర్థం చేసుకునే పాయింట్ వాక్యంలో ఉంది. గట్టిగా చదవమా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో శరీరముతో జరిగించే వాటి యొక్క ఫలము పొందునట్లు ప్రతివాడు అంటే ప్రార్థన చేసిన వాడు, ప్రార్థన చేయని వాడు, అర్థం చేసుకోండి. ప్రార్థన చేసిన వారు, ప్రార్థన చేయని వారు అందరూ కలిసి అంట క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. అందుకే నువ్వు ఏం చేస్తున్నావో కొంచెం అర్థం చేసుకోండి. నేనైతే మాత్రం మీరేమంటే అనుకోండి, గొప్ప కాదు ఇది. నాకు భయం వచ్చింది ఈ వాక్యాలను చదివిన తర్వాత. నిజంగా నేను చాలా భయపడుతున్నాను. అందుకే నాకు చదువు లేకపోయినా సరే కానీ ఆ బైబిల్ తెరిచి అలా చూస్తూ ఉంటాను. బాబు నాకేదో 2 మాటలు 3 మాటలు దేవుడు నేర్పిస్తే ఆ మాటలు పట్టుకొని పోతాను ఆ ఇంటికి. ఎందుకంటే భయం నాకు. నిజంగా మీరేమంటే అనుకోండి, నేను చాలా భయపడుతున్నాను ఈ వాక్యాలన్నీ చదివిన తర్వాత. నేను అందుకే ఎలా తిరుగుతూ ఉంటాను ఊరంట. మీరేదో పనిపాటు లేక తిరుగుతున్నాడు అనుకుంటారు మీరు. నా భయం నాకుంది కదా. ఏం చేయాలి బాబు నేనంటే మంచి పని చేయాలా. ఏంట్రా మంచి పని అంటే, ఇదిగో వాక్యం, బైబిల్ గ్రంథం చూడరా, ఆ వాక్యాన్ని చూడరా, అక్షరాలు గుర్తుపెట్టుకోరా, ఏదో 1 మాట 2 మాట నేర్చుకోరా, ఆ మాటలు అటుకెళ్ళి ఎవరికో చెప్పేరా బాబు. నీకు రేపు ఉగ్రదినం లేకుండా ఉండాలంటే తప్పగా నువ్వు ప్రతి ఉదయం ప్రార్థన చేయరా, ప్రతి వచ్చిన వారు అందరికీ ప్రార్థన చేస్తూ ఉండరా అని దేవుడు నాతో చెప్పాడు. కాబట్టి ఆ భయం చేతే ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చి కూర్చుంటాను ఇక్కడ. ఏమండి, ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చి కూర్చుంటాను లేదా? చూస్తున్నారా లేదా మీరు? అంటే అప్పుడు ఇవన్నీ పనులన్నీ ఏం పనులు ఇవి? మంచి పనులా చెడు పనులా? మంచి పనులు. ఎందుకు మంచి పనులు చేయాలా? రేపు నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అప్పుడు నా దేవుడు నన్ను అడిగినప్పుడు, ఇదిగో రే ఎర్రజా ఏం చేశారా వాటర్ రేవులోనంటే, ఇదేంటి ప్రభు అలా అంటావు? నువ్వు చూడలేదా? చూశాను కానీ నువ్వు చెప్పరా ముందు. నేను చూసిన తర్వాత చెప్తాను, ముందు నువ్వు చెప్పు. ఇదేంటండి అలాగంటావు? నాకు చదువు లేదు కదా. చదువు లేదా? నీకు భూమి మీద చదువు లేదు కానీ నీకు అక్షరం ఇచ్చానే నేను, నీ నాలుగు మీద రాశానే. బైబిల్ చూసేవాడు కదా, మరి చదివేవాడు కదా, మరి చదివలేదంటావేరా అంటాడు రేపు. గుర్తొచ్చిందంటే గుర్తొచ్చింది, చదివానండి, బైబిల్ చదివానండి. మత్తయి సువార్త చదివానండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనం ఉందండి. ఇదిగో నువ్వు ఎప్పుడు కూడా మెలకువతో ఉండి ప్రార్థన చేయమని నువ్వు చెప్పావండి. నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి. దేవునికి స్తోత్రం. అందుకేనండి ప్రతి 4 గంటలకు తెల్లవారుజాన లేచి ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నానండి. రైట్, మెచ్చుకుంటాడు దేవుడు. ఆయన చూసిన దానికి నేను చెప్పిన దానికి కరెక్ట్ అయిందా? అయింది. సబాస్ అంటాడు దేవుడు. బడా నమ్మకమైన దాసుడా, భూలోకములో నువ్వు నా పని చేసావు. వాళ్ళు సువార్త చెప్పానండి, వాళ్ళకి వాక్యం చెప్పానండి, వారు వినలేదండి. వాళ్ళు వినకపోయినా కానీ చెప్పొచ్చావు సార్లు నాకు. వారు వింటారే వినలేదని చూడలేదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పి వచ్చేసావు సార్లు. అదే నాకు కావాలి. బడా నమ్మకమైన దాసుడా అని నన్ను రేపు దేవుడు మెచ్చుకోవాలనే ప్రయాసపడుతున్నాను తప్ప, లేకపోతే నేను కూడా ఇంట్లోనే వండుకొని తినేసి వేసేసుకొని ఎలకత్తల పడుకొని టీవీ ముందు పెట్టుకొని కాళ్ళు జాపుకొని అలా చూస్తూ ఉండొచ్చు. నన్ను ఎవడు అడగడు. అడుగుతారా మీరందరూ వచ్చే? అడుగుతారా? అడగరా? నా ఇంట్లోకి రారు ఎప్పుడు. మీరు ఆ బయటే కూర్చుంటారు. వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారా?
రారు. మరి నన్ను చూసింది ఎవరు? పైన చూడలేదా నన్ను? మా భయం నాకు ఉండాలా? ఆ భయం మీ అందరికి ఉండాలా? ఉండాలమ్మా బాబు, ఉండాలా. రోజులు తగ్గిపోతున్నాయి, సంవత్సరాలు తగ్గిపోతున్నాయి, ఊరుగా పోతున్నాయి. ఇక వచ్చే దినాలు కొద్ది దినాలే ఉన్నాయి మనకి. వచ్చే సంవత్సరాలు కూడా కొద్ది సంవత్సరాలు ఉన్నాయి. ఆ సంవత్సరాల్లో, ఆ దినాల్లో దేవుడి ఉగ్రదినం ఏ దినమో మనకు తెలుసా? తెలియదు. దేవుని ఉగ్రదినం ఏ దినమో నీకు నాకు తెలియదు. అందుకే బైబిల్ గ్రంథం నీకు బోధిస్తున్నాడు దేవుడు. బైబిల్లో ఉన్న విషయాలు నీకు చెబుతున్నాడు దేవుడు. ఆలకించుతున్న నువ్వే అర్థం చేసుకొని నీ మట్టుకు నువ్వే వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉండాలో నీకు నువ్వే సిద్ధపరచుకోమని ఈ దేవుడు, ఆత్మదేవుడు చెబుతున్న సంగతులు. కాబట్టి ప్రియులారా, సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనమందరము పేదవాళ్ళమే, మనమందరము విద్య లేని వారమే, మనమందరము జ్ఞానం లేని వారమే. అయినా కానీ దేవుడు మనకు గ్రహింపు ఇచ్చాడు. దేవుడు తన వాక్యాన్ని మన చెవులకి వినిపిస్తున్నాడు. ఆ విన్న మాటని అర్థం చేసుకొని చక్కగా విశ్వాసులుగా మీ దేవుని మీకు సంబంధం ఏర్పరచుకోండి. నాతో కాదు, ఈ లోకంతో కాదు, ఈ మనుషులతో కాదు. ఈ సంబంధాలు పనికిరావు. దేవునితో డైరెక్ట్గా నీకు సంబంధం. నువ్వు నీ దేవుడు మీ ఇద్దరు ఏకమైపోవాలా. అప్పుడు రేపు పరలోకంలో నువ్వు ఉంటావు. దేవుని కుడిపార్చన కూర్చుని అర్హత నీకు వస్తుంది. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమంటాడు? యేసుప్రభు అంటాడు, ఇదిగో ఎవరు చేస్తారా? నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడ్డారు. మీరు భూమి మీద ఉన్నా సరే కానీ నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించాడు. భూమి లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకో. దేవునికి స్తోత్రం అంటాడు రేపు. దానికోసమే ఈ బాధ, దానికోసమే ఈ సంఘం, దానికోసమే ఈ విశ్వాసం, దానికోసమే ఈ ప్రసంగాలు. ఈ భూమి మీద బతకడానికి కాదు. అమ్మయ్యా, అర్థమవుతుందా మీకు? భూమి మీద బతకడానికి కాదు ఈ ప్రసంగాలు, భూమి మీద ఉంటాను కాదు ఈ బోధలు, భూమి మీద ఉంటాను కాదు ఈ సంఘము. రేపు రాబోయే కాలంలో పరలోకమునకు వెళ్ళటానికి ఈ ప్రసంగాలు, ఈ ప్రార్థనలు, ఈ భక్తులు, ఈ విశ్వాసం ఇవన్నీ అక్కడికి వెళ్ళటానికి. కానీ భూలోకంలో జీవించడానికి అయితే దేవుడిని నమ్ముకోవద్దు. భూమి మీదే ఉండాలి, భూమి మీదే నాకు కావాలి, భూమే నాకు ఉండాలి అనుకుంటే దేవుడిని నమ్ముకోవద్దు. భూమి మీకు ఎప్పుడో ఇచ్చేసాడు దేవుడు. ఇంకా భూమి నాకు కావాలా, భూమి మీద నాకు పండాలా అని దేవుడిని ప్రార్థన చేయని అవసరం లేదు. నువ్వు భూమి ఎప్పుడో ఇచ్చేసాడు దేవుడు మనకి. ఆ సంగతి మీకు తెలిసేదా? బైబిల్లో ఉంది అది కూడా. దేవుడు భూగోళాన్నంట నరులకు నివాస యోగ్యుల స్థలముగా ఉండాలని ఇచ్చేసాడంట మనందరికీ. అందుకే మరి ఇప్పుడు దాకా ఉన్నాం భూమి మీద. ఎంతమంది అయినా భూమి మీద ఉంటారు కానీ ఇంకో చోట వెళ్తారేంటి? లేదు. ఈ విశ్వాసముతో వెళ్తే పరలోకి వెళ్తాం, ఈ ప్రార్థనతో వెళ్తే పరలోకి వెళ్తాం, ఈ భక్తితో వెళ్తే పరలోకి వెళ్తాం. ఆ దేవుని భయముతో ఉంటే పరలోకి వెళ్తాం. ఆ రాజ్యంలోకి వెళ్ళటానికి ఈ ప్రసంగాలు, ఈ బోధలు, ఈ సంఘాలు, ఈ విశ్వాసం, ఈ బాప్తీసాలు ఇవన్నీ అక్కడికి వెళ్ళటానికే కానీ ఇక్కడ ఉంటాను కాదండో. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసములో ఈరోజు నా వాక్యాన్ని బట్టి ప్రార్థన చెయ్యి. తప్పగా దేవుడు నీకు సహాయపడతా ఉంటాడు. దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక మనిషి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూద్దాం ఆ ప్రార్థన ఎలాగుందో. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనము. అదిగో ఎబ్బేజన్ అతనంట ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడుతున్నాడంట, ఆశీర్వదించమని అడుగుతున్నాడంట, విశాలపరచమని అడుగుతున్నాడంట, చెయ్యి తోడుగా ఉండాలని కోరుకున్నాడంట, కీడు లేకుండా. దేవునికి స్తోత్ర. దేనిలో నుండి తప్పించమంటున్నాడు ఆయన? దేవుని సహాయం అడుగుతున్న వ్యక్తి దేనిలో నుంచి తప్పించమంటున్నాడు? కీడులో నుండట. కీడంటే ఏమనుకుంటున్నారు మీరు? కీడనగానే ఏమనుకుంటున్నారు తెలుసా? సాతాను యొక్క బంధకాలలో నుండి తప్పించు ప్రభువా. సాతానుడి భూగోళాన్ని ఆక్రమించేసుకున్నాడు. సాతానుడి అధికారం ఈ భూమి మీద ఉంది.
ఈ భూమిలో నుండి నన్ను తప్పించు, ఈ భూగోళములో నన్ను తప్పించు. అదే కీడు నాకి. ప్రయాణం చేస్తే యాక్సిడెంట్, అవునా? పనికి వెళ్తే నష్టం, అవునండి? ఏమైనా తిందామంటే రోగం. ఇక్కడ ఎందుకు నేను ఏం చేయటం లేదు కదా, నాకు పని చేయటానికి లేదు, పని చేసిన దాన్ని సంపాదించి తినటానికి లేదు. మరి ఇలాగా లేనప్పుడు నాకెందుకు ఈ భూగోళం, ఈ లోకం నాకెందుకు ఇక? అందుకే ఎబ్బేజు అని అతను అంటున్నాడు, దీనిలో నుండి నన్ను తప్పించు. తప్పించి ఎక్కడ పెట్టాలో. ఆ తర్వాత ఏమన్నాడు దేవుడు? చూడండి, దేవుడు అతడు ఏదైతే అడిగాడో దేవునికి స్తోత్రం, అతనికి దేవుడు దయచేశాడు. మరి నీకు నాకు మనందరికి దయచేయాలా లేదా? దయచేయాలంటే ఏమనుకుంటున్నావు? ఇది చేపలు పట్టడమా, కూలికి వెళ్ళటమా? ఇదా దయచేయడం అంటే? ఇది కాదండి. దయచేయడం అంటే అది నీ వృత్తి. అది సముద్రం వేట ఏంటి? నీ వృత్తి. నువ్వు వెళ్తేనే చేపలు పడతాయి, వెళ్ళకపోతే ఎందుకు పడతాయి చేపలు? ఇగో 2 నెలలు వెళ్ళవు, ఓ చేప తెస్తావా దిబ్బకే? లేదు. అదే అది కాదు అడగటం. నువ్వు సరే కూలి పనికి వెళ్తున్నావు, నువ్వు వెళ్తేనే కూలి వస్తుంది, వెళ్ళకపోతే నీకు లేవు. ఇది కాదు అడగటం. ఈ భూ సంబంధమని కాదండి అడగటము. ఈ భూ సంబంధం అనేవి కాదండి అడగటం. ఈ కావాలి అని అడుగుతారేంటి? ఎప్పుడు వచ్చేసాడు దేవుడు నీకు? నువ్వు కష్టపడి చేసుకో పని, అంతే. నువ్వు కష్టపడి పని చేసుకో, లాభం వస్తూ ఉంటుంది, అంతే. అంతేగాని నువ్వు చేసే పని కూడా దేవుడి సాయం అయ్యాలా? నువ్వు వెళ్తేనే కదా పనికి, నువ్వు వెళ్తేనే కదా ఏటకి నీకు లాభం వస్తుంది. లేదు ప్రభా, నన్ను లేపి నన్ను సముద్రంలో తీసుకెళ్ళు. ఇదేంటిది? లేపి తీసుకెళ్తాడు దేవుడు. ఏమా, నేను మార్కెట్కి వెళ్ళకపోతున్నాను ప్రభా, ఈ గంపట్టుకు వెళ్ళి అమ్మేసి వచ్చాయి, అలా వస్తాడా? అవి నువ్వు చేసుకునే పనులు అవన్నీ. నువ్వు ఒక మనిషిగా, మానవత్వం కలిగిన వ్యక్తిగా నీ జీవన ఉపాధి నువ్వు పని చేసుకోవాలి, అంతవరకే. అది నీదది, దేవునిది కదా అది. నువ్వు చేపలమ్ము, ఎంతో కొంత లాభం వస్తుంది, అది కూడా దేవుడు ఇచ్చిందంటావా? అలా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, అలా చెప్పేవాళ్ళు ఉండొచ్చు. దాని గురించి అయితే యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. బైబిల్లో ఉన్నాడు యేసుప్రభు. ఆ విషయాల మీద అయితే ఎక్కడ బోధించలేదు. ఆయన బోధించింది ఒకే ఒకటి. ఏమండి? ఏం బోధించాడు? పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మీరు మారు మనసు పొంది ఈ సువార్తను నమ్మండి. ఎక్కడుంది మాట? ఎక్కడుంది మాట? మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉందా మాట. ఏమండి? 2వ మాట ఎక్కడుందో తెలుసా? ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మళ్ళీ అదే మొదలుపెట్టాడు యేసుప్రభు. 40 రోజులు భూమి మీద విన్నారు కదా మొన్న. 40 రోజులు ఏం చెప్పాడు మనుషులకి? మళ్ళీ అదే సువార్త చెప్పాడు. రేయ్, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరందరూ దాని కొరకు ఎదురు చూడండి. అలాగని ఆ 12 మంది అపొస్తలులు చెప్పాడు యేసుప్రభు. ఇదిగో వల్ల పట్టుకోండి, చేపలు పట్టుకోండి, వ్యాపారానికి వెళ్ళండి, కూలి పని చెప్పాడా? ఏం చెప్పలేదండి. మీరేదో అనుకుంటున్నారు కానీ వీటి గురించి కాదు మన భక్తి. ఈ వ్యాపారాల గురించి, ఈ వాళ్ళ గురించి, పని మనం చేసుకోవాలి. అన్నీ భూమి మీద పుట్టాం కాబట్టి ఆ పనులు మనం చేసుకోవాలి. ఆ పనులు కూడా దేవుడే చెప్పాడుతా నీకు. ఈ పని ఆ పని అని చెప్తాడా? లేదా? నువ్వు కష్టపడాలి, కష్టపడి శ్రమ చూచాలి, అంతే. అప్పుడు ఆ శ్రమకి కొంత ఫలితం వస్తుంది. పొలం పండిస్తావా, లేదా ఒక ఉద్యోగం చేస్తావా, లేదా ఒక వ్యాపారం చేస్తావా, చెయ్యి, అది నీ బాధ్యత. అది కూడా దేవునికి అంటగడతావా? నో, అది లేదు. బైబిల్ అది రాయలేదు. బైబిల్ ఆ మాట లేదు. దేవుని బిడ్డలారా, నీకు నాకు ఒకటే చెప్పాడు దేవుడు. ఏముంది? పరలోక రాజ్యం ఉంది నీ కొరకు. భూలోకంలో నువ్వు ఉన్నంతకాలం పని చేసుకో, భూలోకంలో ఉన్నంతకాలం నువ్వు కష్టపడుకో, భూలోకంలో ఉన్నంతకాలం నువ్వు వ్యాపారం చేసుకో, భూలోకంలో ఉన్నంత వరకు భక్తి చేయి, భూలోకంలో ఉన్నంత వరకు ప్రార్థన చేయి, భూలోకంలో ఉన్నంత వరకు నా వాక్యాన్ని నువ్వు ధ్యానించు. ఈ భూలోక జీవితం అయిపోద్ది కదా, వెంటనే వచ్చే పరలోకానికి నీ కొరకు స్థలం సిద్ధపరిచాను, నీ కొరకు నివాసం అక్కడ ఉంది. అక్కడ నువ్వు నేను ఉందాం కలిసి. అక్కడ పని చేసే పని ఉండదు, వ్యాపారం చేసే పని లేదు,
ఆకలి లేదు అక్కడ, దప్పిక లేదు అక్కడ. హాయిగా దేవునితో కలిసి ఆనందముగా ఉండే అవకాశం మనందరికీ దేవుడు ఇచ్చి నడిపించునుగాక. ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో స్థిరపరచు, బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? లేరు కదా? లేరు. అయితే అందరూ లేచి నిలబడండి. సమర్పణ చేసుకుందాం దేవునికి.